కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గ వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ యాంత్రీకరణ పథకం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొన్నారు. 7 డ్రోన్లు, 52 పవర్ ట్రిల్లర్లు పంపిణీ చేశారు. రైతులకు మేలు చేయాలనే లక్ష్యంతో ఈ పథకం తెచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. డ్రోన్ల వినియోగం వ్యవసాయంలో గేమ్ చేంజర్ గా మారుతుందని అన్నారు. సుమారు 1,05,00,000 రూపాయల సబ్సిడీ కేవలం కొత్తపేట నియోజకవర్గ పరిధిలో రైతాంగానికి కృషి ట్రాక్టర్ల కింద, పవర్ టిల్లర్ల కింద, అదేవిధంగా డ్రోన్ల కింద అందివ్వడం జరిగింది. పెద్ద ఎత్తున అన్ని వర్గాల వారి అభ్యున్నతి కోసం, రైతుల కోసం, విద్యార్థుల కోసం, నిరుద్యోగ యువతకి డిఎస్సి, అన్నా క్యాంటీన్లు పేదవాడికి, గుంతలు లేని రహదారులు, ఆస్తులు కాపాడుకోడే రక్షణ లేని చట్టాన్ని తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటం, ఇలాంటి అనేక పథకాలు అమలు చేసుకుంటూ పెన్షన్లు, ఇదొక చరిత్ర. దేశంలోనే అత్యధికమైన పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం, 4,000 రూపాయల పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. అధికారంలోకి వచ్చిన వెంటనే 2 నెలల ముందు నుంచి పెంచిన పెన్షన్ 3,000 రూపాయల పెన్షన్ 4,000 చేసి 2 నెలల ముందు నుంచి కూడా 7,000 రూపాయలు తొలి విడత పెన్షన్ అందించి పేద ప్రజల పట్ల చిత్తశుద్ధిని చాటింది ఎన్డీఏ కూటమి ప్రభుత్వం. సుమారు 1,05,00,000 రూపాయల సబ్సిడీ